ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవునా? అయ్యయ్యో, నిప్పంటించుకున్నాడా? అమ్మయ్యా, ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా? అలాంటివేమీ జరగకుండా చూసుకోండి. నా నియోజకవర్గ ప్రజలు నా ఆత్మీయులు. ఏ ఒక్కరి ప్రాణం పోయినా నా ప్రాణం పోతుంది. అదేం కాదులే, ఏ ఒక్కడి జరిగినా ఓటు పోతుందనే భయం. సరే, ఎవరిని ఆవేశపడొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలకి దిగొద్దని చెప్పండి. అలాగని ఆందోళనలో ఆపకండి. శాంతియుతంగా అహింసా మార్గంలో అధిష్టానానికి మీ నిరసనని తెలియజేయండి. చెప్పాగా, ఎవ్వరికి ఏం కాకూడదు. మమ్మీ, ఏమైంది? అర్థం కాలేదా? నీకు ఎంపీ టికెట్ అనౌన్స్ చేయలేదు అని మన కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు డబ్బు కూడా పంపాను. వాళ్లలో ఒకరిద్దరికి నా మీద అభిమానం మరీ ఎక్కువైపోయి ప్రమీలారాణి గారికి ఇంకా ఎంపీ టికెట్ ప్రకటించరేంటని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారంట. అయ్యో అయ్యో ఏంట్రా అయ్యో? కార్యకర్తలు బలిపశువుల్లాంటి వాళ్ళు. పాపం, ఆ అమాయకుల అభిమానం ఎక్కువైపోయి అలాంటి అఘాయిత్యాలు చేస్తేనే మనకి రాజకీయంగా పరపతి పెరుగుతుంది. అధిష్టానం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఒకవేళ చస్తే మనకే మంచిదంటారు, అంతేగా? అంతేగా మరి. అలా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఓదార్పు పేరుతో వెళ్లి మనం శవరాజకీయాలు చెయ్యొచ్చు. అదే కదా ప్రస్తుత రాజకీయం. గుండెపోటుతో సహజ మరణం పొందిన ప్రమీలారాణి గారికి ఎంపీ టికెట్ ప్రకటించలేదన్న బాధలో చచ్చిపోయాడని కలరింగ్ ఇవ్వాలి. ఇన్ని చేయాలా మమ్మీ? మరేమనుకుంటున్నావురా రాజకీయం అంటే? అమ్మాయిలతో జల్సాలు చేయడం అనుకుంటున్నావా? మేడం మేడం, వార్త వార్త. తాగు. అది అది శుభవార్త, దుర్వార్త? ఒక రకంగా అది దుర్వార్త మేడం. కొంపదీసి ఎంపీ టికెట్ మేడం గారికి అధిష్టానం ఇవ్వలేదా? పరమేశ్వర, చెప్పు కృష్ణతీర్థ, ఏంటా వార్త? అది अभी है रे वाला, तुम बाहर जाओ. ओके पीए साहब. చెప్పు కృష్ణతీర్థ, ఏంటా దుర్వార్త లాంటి వార్త? ఆ కళ్యాణి కూతురు ఐశ్వర్యని మన మనుషులు కిడ్నాప్ చేస్తుండగా ఆ కళ్యాణి తమ్ముడు అభి వచ్చి ఆ పాపను కాపాడి వాళ్ళని తరివేశారంట. ఇదేనా ఆ వార్త? అవును మేడం. ఆ పాపను అడ్డం పెట్టుకుని కళ్యాణి చేత శివరాం గురించి చెప్పించాలనుకున్న మన ప్లాన్ ఫెయిల్ అయింది కదా. ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే నవ్వుతారేంటి మేడం? రామచిలక తప్పించుకుంటే ఏంటి, పావురం దక్కింది కదా. అర్థం కాలేదు మమ్మీ. అంత తేలిగ్గా అర్థమైతే ఎమ్మెల్యే టికెట్ నీకే వచ్చేది. కృష్ణతీర్థ, నీకేమన్నా అర్థమైందా? అయింది. ఏమర్థమైంది? రాజకీయ నాయకుల మాటలకి అర్థాలే వేరులే అని. అవునమ్మా, నువ్వు పెద్దదానివి, నీకు తోడింకోగలెవరైనా పెద్దవాళ్ళని తీసుకురావచ్చు కదా, పిల్లల్ని తీసుకొచ్చావేంటి? రేయ్, అన్నీ తెలిసి ఇలా అంటావేంట్రా? ఇంటి దగ్గర ఎవరున్నారు? అందరూ ఆసుపత్రిలో ఉన్నారు కదా. పెద్దోడు ఇంటి దగ్గరే ఉన్నాడు. వాడొస్తాడా చెప్పు? టైంకి మేం రాకపోతే ఐక్యతని ఐడియట్స్ ఎత్తుకుపోయేవాళ్ళు కదా ఆంటీ. ఈ రాక్షసులు వస్తారని నేను మాత్రం కలగన్నానా? పెద్దదానివి, నీకు ముందు చూపు ఉండాలి కదా నానమ్మా.
అసలు చేసిందంతా నువ్వేనే. ఇది మరీ బాగుంది. దాహంగా ఉందని నీళ్లు కావాలని అడిగింది నువ్వే కదే. అమ్మా, దాహంగా ఉంటే మంచినీళ్ళు అడగరా? ఎండ చూసావా ఎలా ఉందో? ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిస్తే? ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళకి చెప్తే కంగారు పడతారు. నేను చెప్పకపోయినా ఇది చెప్పుద్దిరా. లేకపోతే ఐశ్వర్య చెప్తా. ఐశ్వర్య ఏదిరా? మనతో పాటే వస్తుంది కదమ్మా, ఏమైంది? ఇదే దాంతో వచ్చిన చెక్కే ఇది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో. ఇందాకే కదా వెళ్ళింది, మళ్ళీ ఎందుకు వెళ్తుంది? అది నిజమే. ఎటెళ్ళిందో ఏమో. ప్రసాదం బాగుందని మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్ళిందేమో. అభి, ఒక్క అడుగల వెళ్ళి చూసిరారా. ఐశ్వర్య, ఈ పిల్లలు ఒక చోట తిన్నగా ఉండరు. దీని విషయంలో ఎంత కంగారు పడ్డామో తెలుసు కూడా. పెద్ద పిల్ల, అది ఎలా వెళ్తుంది? ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, నేను కూడా వెళ్ళి వెతుకుతాను. జాగ్రత్తమ్మా. నాయనమ్మా, నేను కూడా వెతకనా? వద్దు తల్లి, జరిగింది చాలు. ఐక్యత, నీ చేతిలో ఈ ఫోన్ ఎవరిదే? ఇందాక ప్రసాదం తీసుకుంటూ ఐశ్వర్యక్క తన ఫోన్ నా చేతికిచ్చింది నాయనమ్మా. మంచి పని చేసింది. మీ అమ్మకు గాని జనని పినికి గాని ఫోన్ చేయి. అలాగే నాయనమ్మా. అక్క, ఐశ్వర్య కాల్ చేస్తుందక్క. అవునా? వాళ్ళు గుడికెళ్ళారు కదా, ఏది లైవ్? హలో ఐశ్వర్య. పెద్దమ్మ, నేను ఐక్యతని. నానమ్మ మాట్లాడిద్దంట. ఎవరు? సరస్వత, గాయత్రా? నేను సరస్వతి నత్తయ్య గారు. రాముల వారి కళ్యాణం బాగా జరిగిందా? ఇంటికొచ్చేశారా? ఎక్కడే, ఇంకా గుళ్ళోనే ఉన్నావు. అంటే కళ్యాణం ఇంకా పూర్తి కాలేదా? కళ్యాణం అయిపోయింది, కానీ ఇక్కడ అయ్యో, అవునా? అయితే ఐక్యతకేం కాలేదు కదా? ఐక్యత అక్క, ఐక్యతకేమైంది? నేను చెప్తానుండవే. అత్తయ్య గారు, జాగ్రత్త. చెప్పానుగా, సమయానికి అభి నక్షత్ర వచ్చారు కాబట్టి ఐక్యతని కాపాడారు. అది తప్పించుకుందని సంతోషించే లోపే ఇంకోటి జరిగిందే. ఏం జరిగింది అత్తయ్య గారు? ఐశ్వర్య కనిపించట్లేదే. ఏంటి? ఐశ్వర్య కనిపించటం లేదా? ఫోన్ ఇవ్వు. ఐశ్వర్య, అక్క ఆగు, కంగారు పడకు. నేను జననిని. ఐశ్వర్య కనిపించకపోవడం ఏంటి? ఏమోనే, మా వెనకే మాతో పాటు వస్తోంది. ఇప్పుడు చూస్తే లేదు. అభి నక్షత్ర ఐశ్వర్య కోసమే వెళ్లారే. వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య గారు, మీరేం భయపడకండి, తనకేం కాదు. ఐశ్వర్య చిన్నపిల్ల ఏం కాదు కదా, తనే వస్తుంది. అభి నక్షత్ర వెళ్లారని చెప్తున్నారు కదా, తీసుకొస్తారులే. అవునత్తయ్య గారు, కంగారు పడకండి, వచ్చేస్తారు. మీరు కూడా వీలైతే వెతకండి అత్తయ్య గారు. అలాగే. ఇంతకీ అపూర్వకి ఎలా ఉంది? బానే ఉంది, ఇంటికి తీసుకువెళ్ళమన్నారు. అయ్యో, ఇది ఇంటికి వస్తుందని ఆనందించాలా, ఐశ్వర్య కనిపించట్లేదని బాధపడాలా? సర్లే, ఉంటాను. పద, మనం కూడా వెళ్ళి చూద్దాం రా. ఐశ్వర్య, ఆ స్వామీజీ గురించి నీకేం తెలుసు? ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే అది జరిగి తీరుతుంది. అందుకే ఆయన బ్రతిమాలితే ఇంటికొచ్చి జనని బిడ్డని కనటమే అన్ని సమస్యలకి ఏకైక మార్గం అని చెప్పారు. అందుకే వెంటనే హోటల్లో వీళ్ళకి శోభనం కూడా ఏర్పాటు చేశాను. ఏరా అభి, నిజం చెప్పు,
అసలు ఆ రోజు మీకు శోభనం జరిగిందా లేదా? ఏంటి జరిగేది? నక్షత్రం ఉండగా జరగనిస్తుందా? చెప్పరా, నిజం చెప్పు. అమ్మా ఏంటిది? చిన్నపిల్ల ముందు ఈ మాటలేంటి? పద ముందు ఇంటికి వెళ్దాం. ఇంటికి రావాలంటేనే భయం వేస్తోందిరా. పెద్దోడు రంకెలేస్తాడ్రా. నా కూతుర్ని ఏం చేసావని అడుగుతాడ్రా. అమ్మా అన్నయ్య అరుస్తాడని ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటావా? రామ్మా. నాకు భయం వేస్తోందిరా. పిల్లకి ఏమైందో? ఏం కాదమ్మా, నువ్వు రా, ఇంటికి వెళ్దాం. రా చెప్తాను, రా. రా తల్లి. జాగ్రత్తమ్మా. ఏయ్ మెల్లగా నడు. పెద్దమ్మా, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటమ్మా? నాకేం కాలేదు కదా? ఏం కాలేదు. జనని పిల్లి షూర్? ష్యూర్. మరి నాకేం కానప్పుడు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? ఇంటికొచ్చిన నేను ఫ్రీగా ఉండనివ్వరెందుకు? అది కాదమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, నీరసంగా ఉంటావని. నేనేమీ లేను, నేను బాగానే ఉన్నాను. మీ అమ్మ నాన్న ఎంత స్లోగా ఉంటారో నువ్వు అంత స్పీడ్ అపూర్వ. అక్క అంటే ఏంటి? మా అమ్మ నాన్నలు ఆగాగాగు. నువ్వు దీన్ని ఇంకో రకంగా చెప్పక తల్లి. పద లోపలికి వెళ్దాం. పదమ్మా. రామ్మా. మెల్లగా నడవమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఏంటి పెద్దమ్మా? ఒక్క నిమిషం ఉండు. పెద్దవాళ్ళు ఏమైనా చెబితే దానికొక అర్థం ఉంటుంది. సరేనా? గాయత్రి, అపూర్వకి దిష్టి తీ. పెద్దదానివి, నువ్వే తీయక్క. సరే. వెళ్ళమ్మా, వెళ్ళండి చెన్ని. అమ్మ అపూర్వ, అమ్మవారికి దండం పెట్టుకో. ఏమ్మా అపూర్వ? పెద్దనాన్న, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా పెద్దనాన్న? ఈ ఇంట్లో పెద్ద చిన్న అలాంటివి మర్చిపోయి ఎవరిని పడితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నువ్వు కూడా అడుగు. మీరు మా నాన్నకి అన్నయ్యేనా? చెప్పండి పెద్దనాన్న, మా నాన్నకి మీరు నిజంగా అన్నయ్యేనా? ఏ కాదు అని చెప్పారా ఎవరైనా? నేను మిమ్మల్ని అడిగిన దానికి సమాధానం ఇది కాదు పెద్దనాన్న. అపూర్వ, ఏంటమ్మా అయితే? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఉండమ్మా, నాకు పెద్దనాన్న నుంచి సమాధానం కావాలి. అపూర్వ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాగుందిరా, చాలా బాగుంది. హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే నా మీదికి యుద్ధానికి పంపించింది మీరే, లోపలికి వెళ్ళమని చెప్పేది మీరే. నాకెవరు చెప్పలేదు పెద్దనాన్న, నేనే అడుగుతున్నాను. అవును, నేను మీ నాన్నకు అన్నయ్యనే. అయితే ఏంటి? నా తమ్ముడు కూతురు హాస్పిటల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేద్దామని అనిపించలేదా పెద్దనాన్న?
చెప్పు పెద్దనాన్న, ఒక్కసారి కూడా అలా అనిపించలేదా? ఇదే ఐశ్వర్యకో విక్రమన్నకో అయితే మీరు హాస్పిటల్కి వచ్చేవారు కదా. ఏ అపూర్వ, ఏంటి మాటలు? సారీ పెద్దనాన్న, వాళ్ళకి అలా అవ్వాలని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ గా అడిగాను అంతే. సర్లేపో, వెళ్ళి విశ్రాంతి తీసుకో. రఘు, నువ్వు నాతో రా, నీతో మాట్లాడాలి. అపూర్వ, ఏంటి ఇది? తప్పేం అడిగిందక్క? పెదనాన్న అనే చనువుతోనే కదా అడిగింది. అన్నయ్య కోపం వస్తుంది కదా జనని. అరే, ఇంటికి వచ్చి రావడంతోనే ఈ గొడవలన్నీ ఎందుకు? మీ అన్నగారు మిమ్మల్ని పిలిచారు, మీరు వెళ్ళండి. అక్క, ఎందుకు పిలిచారంటావు? ఏముంది, అసలు మొత్తం హాస్పిటల్ ఖర్చు నేనే పెడదాం అనుకున్నాను, సమయానికి డబ్బు అందలేదురా అని మెల్లగా దువ్వడానికి. అవునవును, బావగారికి ఇలాంటివి బాగా అలవాటు కదా. గాయత్రి, అపూర్వని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. పదమ్మా. అవును, మనం ఇంటికొచ్చి ఇంతసేపు అయింది కదా. అత్తయ్య గారు, అభి, ఐశ్వర్య, ఐక్యత ఇంకా ఇంటికి రాలేదేంటి? అక్క, గుడి దూరం కదా, వస్తూ ఉంటారు. అంతేనా? లేక ఐశ్వర్య కనిపించలేదా? వచ్చేస్తారక్క. అసలు ఈ విషయం మా ఆయనతో చెప్పలేదేంటి? చెప్పకపోవడమే మంచిది. బావగారికి చెప్తే గోల గోల చేస్తారు. చెప్పద్దక్క. మరి వీళ్ళింకా ఇంటికి రాలేదు కదా జన్ని? అభి నక్షత్ర అక్కడే ఉన్నారు కదక్క, వాళ్ళు ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు. ప్రతి విషయానికి ఇలా కంగారు పడకక్క. జనని, ఐశ్వర్యకేం కాదు కదా? వస్తుందక్క. అక్క, ఏం కాదక్క, వస్తూ ఉంటారు. చెప్పన్నయ్య, ఏదో మాట్లాడాలన్నావు. ఏంట్రా, ఏదో పరాయి వాడితో మాట్లాడుతున్నట్టు ఇలా మాట్లాడతావేంటి? నాకలాంటి తేడాలు చూపించడం తెలియదని నీకు తెలుసు కదా అన్నయ్య. ఇంతకు ముందంతా ఇలాగే మాట్లాడేవాడివా? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? మామూలుగా మాట్లాడడం లేదుగా. సర్లే, అపూర్వకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పాడు? పెద్ద గండం నుంచే బయటపడింది. నేను అడిగింది డాక్టర్ ఏమన్నాడు అని. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రస్తుతం అంటే 6 నెలల పాటు ఒక ఇంజెక్షన్ ఇస్తూ ఉండాలంట. ఏ ఒక్క ఇంజెక్షన్ చేయించకపోయినా ప్రమాదం అని చెప్పారు. జనని, థింక్ ఫాస్ట్. ఏం చేద్దాం? ఒక దారైతే కనబడుతోంది. ఏంటది? సీసీ కెమెరా. అవును, మంచి పాయింట్ జనని. ఏంటి అంటున్నారు? గుడి దగ్గర మొత్తం జరిగేదంతా అక్కడ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది అత్తయ్య గారు. అది చూస్తే ఐశ్వర్య ఏమయ్యిందో తెలుస్తుంది కదా అని అంటుంది జనని. నిజమేనే, అందుకే జనని తలుచుకుంటే సాధిస్తుంది అన్నాను. మీరు తనని సాధించడం మానేస్తే తను ఏదైనా సాధిస్తుంది. ఏయ్, ఊరుకోవే జనని, నీ ఆలోచన మంచిది. వెంటనే వెళ్ళండమ్మా. అభి, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. త్వరగా రాజనని. పెన్ డ్రైవ్ తీసుకొని వస్తా. ఇది ఒక ఆపరేషన్ కి ప్రిపేర్ అయ్యి వెళ్ళడం అంటే. ఇలాంటి వాటిల్లో జనని గ్రేట్. పద వెళ్దాం. బావగారు, చెప్పు జనని. మేము అక్కడికి వెళ్ళి ఏదైనా క్లూ దొరికితే మీకు కాల్ చేస్తాం. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అలాగే. అత్తయ్య గారు,
దిగులు పడకండి. అక్క ధైర్యంగా ఉండు. పద పద. ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య. సార్, మా మేడం పర్మిషన్ లేంటే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంట్రా మీ మేడం అనుమతి? మరి నా అనుమతి లేకుండా నా కూతురు ఎలా తీసుకొస్తుంది? సార్ 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 అర్థం చేసుకోండి సార్, మీ కూతురు ఇక్కడ లేదు సార్. రేయ్, అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. పోరా. చెప్తుంటే వినవేంటి? ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? సార్ ఐశ్వర్య బాబు, మీ అమ్మగారు మిమ్మల్ని నిలబెట్టాలని చూస్తుంటే మీరు కింద పడబోతారండి బాబు గారు. పదండి. ఐశ్వర్య, ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, 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 ఐశ్వర్య. మమ్మీ, మమ్మీ, ఆ శివరం ఆగేలా లేడు. మేడం, మేడం, ఆయన ఎవరైనా లెక్క చేయట్లేదు మేడం. కూతురు మీద ప్రేమ కదా, ఆ మాత్రం కోపం వస్తుంది. ఐశ్వర్య, 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 అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య. మమ్మీ, ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? ఆ ఐశ్వర్య సంగతి సరేరా, పొరపాటున ఈ శివరాం కళ్యాణ్ని చూశాడో ఇంకంతే సంగతి. అవును మేడం, అసలే కూతురు కనబట్లేదన్న కోపంలో ఉన్నాడు. ఇది తెలిస్తే మీ రాజకీయ జీవితం క్లీన్ బౌల్డ్ మేడం. కృష్ణతీర్థ మేడం, ఆ కళ్యాణ్ గాడిని వెంటనే ముందెక్కడైనా దాచేయండి. వాడు శివరాం కంట పడకూడదు. సరే మేడం. అలాగే మమ్మీ. పద బాబు. ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, 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 ఐశ్వర్య. ఐశ్వర్య, ఇదండి రక్తంలో ఉంది. రక్తం కాదు కదా ఐశ్వర్య? కంపదీసి నా కూతుర్ని చంపిందిలో దాచారా? ఇదేంటి, ఏదో వాసన వస్తుంది. ఇది పెయింట్. ఐశ్వర్య, పంతులు గారు, సీసీ కెమెరా చూసే రూమ్ ఎక్కడా? అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. పద. తాళం వేసింది జనని. అవును, ఇదేంటి? గుడి ఓపెనే ఉంది కదా, ఈ రూమ్ లాక్ చేసి ఉంచారేంటి? అలా వెళ్ళి ఒకసారి పూజారి గారిని అడుగుద్దాం. సరే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి అడిగిరా అభి. జనని ఇక్కడే ఉంటాడు, వెయిట్ చేయండి, వస్తాడని చెప్పారు. అవునా?
జనని అదిగో అతనే, ఇంతకుముందు అనౌన్స్ చేయించినప్పుడు చూశాను. సార్ సార్, గుడి సీసీ కెమెరా మూమెంట్ చూసేది మీరేనా? అవును. థ్యాంక్ గాడ్. ఏం కావాలి అసలు మీకు? సార్, మా పాప మిస్ అయిందని అనౌన్స్ చేయించాను, గుర్తుందా మీకు? ఆ పాప దొరికిందా? లేదు సార్, అందుకే సీసీ ఫుటేజ్ చూస్తే ఆ టైంలో ఏం జరిగిందో అన్నది తెలుస్తుంది కదా అని. ప్లీజ్ సార్. దానికి అంత రిక్వెస్ట్ చేయాలా? రండి రండి. రాబీ. సార్, ఇంకొక క్లిప్ ఓపెన్ చేయండి. అభి, ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఐశ్వర్య లేదేంటి? సార్, దానికి దీనికి మధ్యలో ఏదైనా క్లిప్ ఉందా? ఇక్కడ ఐశ్వర్య మిస్ అయింది అభి. ఎవరో తీసుకెళ్ళినట్టు కూడా లేదు కదా. అవునభి, బట్ ఏదో జరిగింది. ఎవరు లాక్కెళ్లకుండా ఐశ్వర్యనా ఎలా వెళ్తుంది? అదే మిస్టరీగా ఉంది. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు చూసినంత వరకు పెన్ డ్రైవ్ లో కాపీ చేసిస్తారా? లేదు మేడం, ఇలాంటి బయట ఎవరికి ఇవ్వకూడదు.